హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం ఏదైతే సెక్టార్ల వైజ్ ఏ సెక్టార్లు ఇప్పటి నుంచి లీడింగ్లో ఉండే అవకాశం ఉంది, ఏ సెక్టార్ అయితే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంది, ఆ సెక్టార్ల వైజ్ చూసుకుని ఆ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం అన్నది మనం రెగ్యులర్గా చేసే పనే. కానీ మనం సెక్టార్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే అది ప్రాఫిటబుల్ సెక్టార్ అయితే అందులో ఉన్న స్టాక్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సెక్టార్లో మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకునే సెక్టారు డిఫెన్స్ సెక్టార్. కానీ డిఫెన్స్ సెక్టార్లో కూడా ఒక లీడింగ్ ప్రైవేట్ స్మాల్ క్యాప్ కంపెనీని మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దాని పేరు పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్. పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ ఇట్స్ ఎ ప్రైవేట్ లీడింగ్ డిఫెన్స్ స్పేస్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తయారు చేసే ఒక అద్భుతమైనటువంటి కంపెనీ. ఇది వెరీ స్మాల్ క్యాపిటల్లోనే మార్కెట్లో ఇంట్రడ్యూస్ అయ్యి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మంచి అద్భుతమైన ప్రాఫిట్స్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ సంబంధించినటువంటి కంపెనీ. సుమారుగా ఏదైతే ఒక 2,700 నుంచి 3,000 కోట్లతోటి క్యాపిటలైజేషన్ తోటి 2021లో స్టార్ట్ అయిన కంపెనీ. ఇది స్లోగా గ్రోత్ అవుతూ యాక్చువల్గా మంచి రిజల్ట్ ఈ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. దీనికి ఉన్నటువంటి వైడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీస్ ఏంటి అన్నది మనం పరిశీలిద్దాం. ముందుగా ఏదైతే ఇది ప్రైవేట్ సెక్టార్లో లీడింగ్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ. ఇదైతే ఇక్కడ 5 డిఫరెంట్ సెక్టార్స్లోని ఎక్కువగా గ్రో అవుతున్నటువంటి కంపెనీ ఇది. దీని యొక్క క్యాపిటలైజేషన్ కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,700 crores ఉంటే దాంట్లోనే ఒక 56% క్యాపిటలైజేషన్ తోటి ఓన్ ప్రమోటర్ స్టేక్తో నడుతున్నటువంటి ఒక ప్రైవేట్ లీడింగ్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ దీంట్లో ప్రైవేట్ పార్టిసిపేషన్, మన యొక్క పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతమైనటువంటి పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఈ కంపెనీస్లో ఉంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఇది లాస్ట్ ఇయర్ మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 35% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. మనకి ఏదైతే స్మాల్ క్యాప్ అయినప్పుడు కూడా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చినటువంటి కంపెనీగా తీసుకోవచ్చు. కమింగ్ డేస్లో కూడా మార్కెట్లో దీని యొక్క స్టేక్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. యాక్చువల్గా ప్రమోటర్ స్టేక్ ఎక్కడ కూడా తగ్గకుండా బిల్డప్ అవుతున్న కంపెనీ. రెవెన్యూ మోడల్ కూడా చూసుకుంటే 300 crores దగ్గర నుంచి సుమారుగా ఏదైతే ఒక 600-700 crores వరకు కూడా మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఏదైతే దీని యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే డిఫెన్స్ స్పేస్ ఆప్టిక్స్ ఏదైతే ఉందో, డిఫెన్స్ అండ్ స్పేస్ ఆప్టిక్స్ దాంట్లో నుంచి 32% మార్కెట్లో దీనికి రెవెన్యూ వస్తుంది. బిజినెస్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే 32% బిజినెస్ అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. అదేవిధంగా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ నుంచి 37% బిజినెస్ వస్తుంది. అదేవిధంగా హెవీ ఇంజనీరింగ్ అండ్ డిఫెన్స్ దానికి సంబంధించి హెవీ ఇంజనీరింగ్ ఫర్ డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన దాంట్లో 31% మనకి ఇందులో స్టేక్ ఏదైతే బిజినెస్ మోడల్ వస్తుంది. వీళ్ళ యొక్క క్లయింట్ బేస్ చూసుకున్నా గవర్నమెంట్ సైడ్ ఎలా ఉన్నారు, ప్రైవేట్ సెక్టార్ వైపు ఎలా ఉన్నారు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సెక్టార్ వైపు నుంచి చూసుకున్నప్పటికీ ఏదైతే ఐడిఎఫ్ఐ కానీ, డిఆర్డిఓలు కానీ, బిఎల్ కానీ, ఇస్రో కానీ, హాల్ కానీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా గోవా షిప్ యార్డ్ కానీ, మెజాటెక్ డాక్ యార్డ్ కానీ ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్ దానికి సంబంధించినట్టు అయితే, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన కస్టమర్స్ ఉందని చూసుకున్నట్టయితే ప్రైవేట్ సెక్టార్కి ఏ కస్టమర్స్ సప్లై చేస్తుందంటే గాడ్రేజ్కి, టాటా పవర్, ఎల్ఎన్టీ, కిర్లోస్కర్, అదేవిధంగా సోలార్ ఇండస్ట్రీస్ టెక్నాలజీస్, అదేవిధంగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్కి, అదేవిధంగా రిఫైనరీ అడ్వాన్స్డ్ రిఫైనరీకి, అదేవిధంగా ఎల్బిట్ సిస్టమ్స్కి ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ అన్నింటికి కూడా ఇది సప్లై చేస్తుంది. అంటే దీని యొక్క క్లయింట్ బేస్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా ప్రైవేట్ వైపు నుంచి కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే డ్రోన్ టెక్నాలజీస్లో ఈ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది అగ్రికల్చర్ బేస్డ్ డ్రోన్స్ తయారు చేయడంలో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ డ్రోన్స్తో కూడా ఏదైతే నేను ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తున్నానో కోఆర్డినేషన్ అయ్యి ఆ డ్రోన్స్ టెక్నాలజీస్ని కూడా బాగా డెవలప్ చేసి ఇంత మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో కంపెనీ యొక్క ఓవర్లుక్ ఎలా ఉన్నది, దీనికి అనాలిసిస్ ఏంటన్నది అంతా కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే టెక్నికల్గా చూసుకున్నట్టయితే టెక్నికల్స్ ఏదైతే మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్నటువంటి ఏదైతే పబ్లిక్ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న టైంలో 600, 650 or 680 or 700 దగ్గర నుంచి మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్నటువంటి స్టాకు. ఇలాంటి స్టాక్స్లో అందులో డిఫెన్స్ సెక్టార్లో పర్టికులర్గా ప్రైవేట్ డిఫెన్స్ సెక్టార్లో లీడింగ్. అట్ ద సేమ్ టైం వారి యొక్క క్లయింట్స్ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఏదైతే లీడింగ్ కంపెనీస్ ఏదైతే గవర్నమెంట్ లీడింగ్ కంపెనీస్ అన్నీ కూడా డిఫెన్స్ అండ్ స్పేస్కి సంబంధించిన లీడింగ్ కంపెనీస్ అన్నింటి కూడా వీళ్ళ మేజర్ సప్లైర్స్
ఏదైతే వీళ్ళు చేసే ఆ డిఫెన్స్కి స్పేస్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ప్రైవేట్ లీడింగ్ దాంట్లో ఉన్నటువంటి కంపెనీది. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ కూడా 35% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాకు. ఇదే ఇస్తున్నటువంటి ఆ 5 సెగ్మెంట్స్లో కూడా అద్భుతమైన రిటర్న్స్ ఇస్తున్నటువంటి ఒక ప్రైవేట్లో ఉన్నటువంటి ఒక స్మాల్ క్యాప్ ఉన్నటువంటి డిఫెన్స్ అండ్ స్పేస్ సంబంధించినటువంటి టెక్నాలజీ కంపెనీ. ఇలాంటి వాటిలో మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే దీనికి సంబంధించి నెక్స్ట్ కమింగ్ ఇయర్లో 40 to 50% హైక్ అవడానికి, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.